హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు వీడియోలో భాగంగా మనం విద్యా దృక్పథాల్లో డిఎస్సి మిత్రులకు ఉపయోగపడే విధంగా విద్యా నిర్వచనం గురించి గత వీడియో తర్వాత భాగాన్ని చూద్దాము. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య. దీన్ని ఎవరు చెప్పారంటే టిపి సన్. ఏంటండి ఇక్కడ నిర్వచనము? శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది. ఇంత నిర్వచనం మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కొన్ని ఈజీ మెథడ్ ద్వారా, కొన్ని కోడింగ్స్ ద్వారా మనము చెప్పుకుందాము. ఇక్కడ ఈ నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా మనకి టిపి సన్. ఎవరిచ్చారండి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు? టిపి సన్. ఏంటి ఇచ్చిన? శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేది విద్య అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అంతా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ శిశువు ఏంటంటే శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని, శిశువు తన కర్తవ్యం చేసేటప్పుడు అప్పుడు తన వంతు అదే మనం గుర్తుపెట్టుకోండి. శిశువు తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించేటప్పుడు నా కుమారుడు చూడు ఎంత హ్యాపీగా నా కుమారుడు మంచి భవిష్యత్తులో ఉన్నాడనేసనే నా కుమారుడు యొక్క అభివృద్ధిని చూసి తండ్రిగా ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే సన్, టిపి సన్, నా సన్ను, నా కొడుకు అంటే నా శిశువే కదా. మరి నా కొడుకు ఎవరో శిశువు. నా శిశువు అనేవాడు, నా యొక్క కుమారుడు అనేవాడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని మంచిగా అభివృద్ధి చెందాడు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడనేసి ఎవరండి? నా సన్ మంచి అభివృద్ధి చెందాడనేసి ఎవరు హ్యాపీగా ఉంటారో తండ్రి సంతోషంగా ఉంటాడు. సో దీన్ని బట్టి ఏం గుర్తుపెట్టుకోవాలి? శిశువు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? సన్. సన్ అంటే ఎవరు? ఇక్కడ టిపి సన్. శిశువు అంటే ఇక్కడ టిపి సన్. సన్ అనే అతను ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది కాబట్టి టిపి సన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య. ఏంటంటే ఇక్కడ మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్తారు. ఇక్కడ సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఎవరండి? కొమినియన్. ఎవరు చెప్పారండి ఈ నిర్వచనాన్ని? కొమినియన్. నేను కొమినియన్ ఎలా రాస్తాను ఒకసారి చూడండి, మనకు అర్థం అవడానికి గుర్తుగా ట్రిక్గా కోడింగ్గా చూసుకుంటే కొమిలియన్, మిలియన్ ఏంటి రాస్తారండి ఇక్కడ? మిలియన్. కొమిలియన్ ని మిలియన్ గా రాశాను. మిలియనర్ ఎప్పుడవుతారండి? తను సంపాదించేటప్పుడు, తను సార్థకుడుగా పనిచేసేటప్పుడు. అంటే సార్థకుడు అని ఎవరు అంటే సార్థకుడు అంటే మిలియనర్ అవుతాడు. బిలియనర్ అని చెప్పుకుంటానండి ఎవరు? సార్థకుడుగా పనిచేసేవాళ్ళు. అంటే మనకు సార్థకులు అనగానంటే మిలియనర్. మిలియనర్ అంటే ఏంటి? కొమిలియన్. మిలియన్ అంటే మిలియనన్ అంటే మిలియన్ అంటే కొమిలియన్ గుర్తుపెట్టుకోవాలి. సార్థకులుగా పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే కోటీశ్వరులు అవుతారు. అంటే కోటీశ్వరులు అవుతారంటే అక్కడేది మిలియనర్ అవుతారు. మిలియనర్ అంటే ఎక్కడేది? కొమిలియన్. కోమిలియన్ అంటే కొమిలియన్ అంటే కొమిలియన్గా గుర్తుపెట్టుకోవాలి మనం. కొమిలియన్ అంటే సార్థకులుగా పనిచేయడం, సార్థకులుగా తయారు చేయడం. ఈ మనుషులను సార్థకులుగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు? కొమిలియన్ అంటే మిలియనర్ ఎవరు? సార్థకులుగా పనిచేసేవాళ్ళు మిలియనర్ అవుతారు. సో మిలియనర్ అంటే అతను కొమిలియన్ అంటే మిలియనర్గా చెప్పబడుతున్నారు ఎవరు? సార్థకులుగా పనిచేసేవాళ్ళు అంటే మిలియన్ కొమిలియన్. నెక్స్ట్ తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాల వికాసం సిద్ధించేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూయీ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే అతను తన పరిసరాలను నియంత్రించుకోగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే, ఏ అవకాశం వచ్చినా సరే అందిపుచ్చుకోగలిగి ఉండాలి. అలాగే తన శక్తి సామర్థ్యాలన్నీ కూడా, సకల శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉపయోగించుకొని వికాసం చెందించేదే విద్య అనేసి ఎవరు చెప్పారంటే మనకి ఇక్కడ జాన్ డ్యూయీ గారు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే తన పరిసరాలను ఉపయోగించుకొని తనకు వచ్చే అవకాశాలన్నీ కూడా వినియోగించుకోండి. కాబట్టి ఒక మంచి విద్యావేత్త అయ్యారు. ఎవరయ్యారు? జాన్ డ్యూయీ గారు. తన పరిసరాలను ఉపయోగించుకోండు, తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండు, తనకుండే సామర్థ్యాన్ని అంతా కూడా వినియోగించుకోండు. కాబట్టి
తను గొప్ప విద్యావేత్త అయ్యారు. ఎవరయ్యారండి? జాన్ డ్యూయి. జాన్ డ్యూయి అనగా మనకి ఎప్పుడు రావాలి? సకల శక్తి సామర్థ్యం. జాన్ డ్యూయి అనగా ఎప్పుడు రావాలి? సకల శక్తి సామర్థ్యం. తన సకల శక్తి, ఏ సామర్థ్యం తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని అంతా కూడా ఉపయోగించుకోండు. కాబట్టి ఒక విద్యావేత్త అయ్యారు. ఎవరు? జాన్ డ్యూయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జాన్ డ్యూయి అనగా మనకి ఎప్పుడు రావాలి? సకల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. కాబట్టి తను ఒక విద్యావేత్తగా ఎదిగాడు. తన పరిసరాలు ఉపయోగించుకోండు, తనకు వచ్చిన అవకాశాలు కూడా వినియోగించుకోండు. నెక్స్ట్, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అనగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపు చేసేదే విద్య అనేది పాలో ప్రెమరీ చెప్పారండి. ఎవరు చెప్పారండి నిర్వచనం? పాలో ప్రెమరీ. ఏం నిర్వచనం చూసుకుంటే, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ శక్తులు, అది సమాజ నిర్మితులు. అంటే రాజకీయంగా, ఆర్థికంగా వెనకపోవడానికి సరే ఎవరినైతే అనగారిన వాళ్ళు అంటే వెనకబడిన వాళ్ళు కదా విడిచిపెట్టేసి అవన్నీ కూడా కాకుండా సృజనాత్మకతను ఉపయోగించి వెలికి తీసే స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేదే విద్య అనేసి పాలో ప్రెమరీ చెప్పారు. మరి ఇంత పెద్ద నిర్వచనం మనం ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దాము. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని మనకి ఏముండాలి? సృజనాత్మకత ఉండాలి. సృజనాత్మకత ఉండాలంటే మన ఫాలోవర్స్ ఎంతోమంది ఉంటారు. ఫాలోవర్స్ ఎంతోమంది ఉంటారు. ఫాలోవర్స్ అంటే ఫాలో ప్రెమరీ అంటే గ్రేట్గా రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మనం అభివృద్ధి చెందాలంటే, మనం గొప్పగా పేరు పొందాలంటే ఏంటి ఉండాలి? మనలో మెమరీ ఎలా ఉండాలి? సృజనాత్మక, క్రియేటివిటీగా ఉండాలి. అంటే సృజనాత్మకతగా ఉండాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉండే వాళ్ళు ఏంటవుతారు? అందరూ ఫాలో అవుతుంటారు. అందరూ ఏం చేస్తారు? ఫాలో అవుతుంటారు. అంటే ఫాలో ప్రెమరీ, ఫాలో ప్రెమరీ అందరు కూడా ఫాలో అవుతుంటారు. సో మరొకసారి చూసుకున్నట్లయితే శిశువు అంటే మనకు గుర్తు రావాలి టిపి సన్. అలాగే సాధకులు కొమీనియన్, ఎందుకంటే మిలీనియన్ కాబట్టి కొమీనియన్. నెక్స్ట్, సకల శక్తి సామర్థ్యాలు అంటే జాన్ డ్యూయి. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, క్రియేటివిటీగా ఉన్నటువంటి వాళ్ళని ఫాలో అవుతుంటాం, ఫాలో ప్రైమరీ. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మిత్రులు ఎవరైనా సరే మన వీడియో చూడకపోయినా మీ యొక్క మిత్రుడు కూడా తెలియజేయండి. మన ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇది డిఎస్సి మిత్రులకు ఉపయోగపడే విధంగా మనం ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మనం చేసే ఈ వీడియోలు అందరికీ చేరాలని మీ యొక్క ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.